దీపాలతో హారతి ఇవ్వచ్చా? కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సాంప్రదాయం కూడా మనకి ఉంది. ఆవు నేతిలో తడిపిన ఒత్తిని వెలిగించి హారతి ఇస్తారు. ఇందుకోసం 2, 3, 5, 7 ఇలా బేసి సంఖ్యల్లో దీపాలు వెలిగిస్తారు. అత్యధికంగా నక్షత్ర హారతి అంటే 27 ఒత్తులతో హారతి ఇస్తారు. 5 కంటే ఎక్కువ దీపహారతులను సాధారణంగా ఆలయాల్లోనూ, నదీ హారతుల్లోని మాత్రమే ఇస్తూ ఉంటారు. హారతి పల్లాలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తూ ఉంటారు. నాగదీపం, రథదీపం, పురుషదీపం, మేరుదీపం, పంచబ్రహ్మ దీపం, గజదీపం, వృషభ దీపం, కుంభహారతి, నేత్రహారతి, బిల్వహారతి, రుద్ర, చక్ర, నారాయణ, నవగ్రహ హారతుల వంటివి ఎన్నో ఉన్నాయి. హారతుల్లో రకరకాలు ఉన్నాయి. ఒత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లున్నాయి. నందిహారతి 3 ఒత్తులు, సింహహారతి 3 ఒత్తులు, పంచహారతి 5 ఒత్తులు, నాగహారతి 5 ఒత్తులు, నేత్రహారతి 2 ఒత్తులు, బిల్వహారతి 3 ఒత్తులు, కుంభహారతి 3 ఒత్తులు, రుద్రహారతి 11 ఒత్తులు, నారాయణ హారతి 16 ఒత్తులు, చంద్రహారతి 16 ఒత్తులు, నక్షత్రహారతి 27 ఒత్తులు, వృక్షహారతి 32 ఒత్తులు, రథహారతి 632 ఒత్తులు. హారతి ఉత్సవాలలో ఆలయాల్లో ఒత్తులతో దీపాహారతి ఇచ్చినప్పటికీ చిట్ట చివరిగా అఖండ కర్పూర హారతి కూడా తప్పనిసరిగా ఇస్తారు.